మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సృష్టిని చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే శూన్యములో సృష్టిని చేసినటువంటి దేవుడు. కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. సమస్తమైనటువంటి జీవరాశులను, ఫలవృక్షాలను ఇవన్నీ కూడా దేవుడు సృజించాడు. అయితే మానవుణ్ణి కూడా సృజించాడు. హల్లెలూయా. ఎలాగ సృజించాడు? నేల మంటితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేల మంటితో దేవుడు నరునికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపములోనికి జీవవాయువుని ఊదాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. అయితే ఈ నరుడు రాను రాను ఏమైపోయాడంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం మొట్టమొదటి అధ్యాయము, యెషయా గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 2వ వాక్యం చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. చాలు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆకాశాన్ని చేసింది ఎవరు? దేవుడే. భూమిని చేసింది దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని వేరుపరిచింది దేవుడే. ఈ యొక్క ఆకాశములో చంద్ర నక్షత్రాలు కలుగ చేసింది దేవుడే. ఈ భూమిని నివాస యోగ్యంగా చేసింది దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆకాశానికి కానీ భూమికి కానీ ఏమైనా జీవం ఉందా? వాటికి ఏమైనా చెవులు ఉన్నాయా? మరి ఏంటి? దేవుడేంటి? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. హల్లెలూయా. మన అంశం ఏంటంటే, సృష్టి దేవుని మాటకి లోబడుతుందా? ఏమండి? సృష్టి దేవుని మాటకి లోబడుతుందా? చూద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2 నుంచి చూడండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు కాకోలములకు ఆజ్ఞాపించితిన నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ తన కుమారుడైనటువంటి భక్తుడైనటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఏలియా ఎటువంటి వాడు?
ఏదైనా తిప్పివేయగల సమర్థుడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడు? వర్షం కురవటానికి వీల్లేదని ఒక ఆజ్ఞ చేశాడు. దేవుడికి చెబితే దేవుడు సృష్టికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సృష్టి దేవుని మాట విందా లేదా? ఏమండి, వింది. ఆగిపోయింది. దాదాపు 3.5 సంవత్సరాల వరకు కూడా భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ మరి మేఘములు దేవుని ఆజ్ఞకు లోబడితే, ఇక్కడ దేవుడు తన భక్తుడికి చెప్తూ ఉన్నాడు, నువ్వు కెరియోతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. ఇప్పుడైతే దేశంలో కరువు ఉంది, తినటానికి ఆహారం అనేది లేదు, కానీ నువ్వు నా సేవకుడు కాబట్టి నేను నిన్ను ఆకలి కొన్నీను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 65వ అధ్యాయములో ఇట్లా అంటున్నాడు చూడండి. 65వ అధ్యాయము 13వ వాక్యం. కావున ప్రభువుకు యెహోవా ఎలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనిదరు, నా సేవకులు పానము చేసేదరు గాని మీరు దప్పికొనిదరు. నా సేవకులు సంతోషించుదరు కానీ మీరు సిగ్గుపడిదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ఎవరు? దేవుని సేవకుడు. మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు సేవకులు? బయలు సేవకులు. అందుకని ఏమంటున్నాడు? నా సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు ఆకలి కొంటారు, నా సేవకులు మీరు పానం చేస్తారు కానీ మీరు దప్పి కొంటారు అంటున్నాడు. ఆ దేశంలో ఎవరికి కూడా ఆహారం లేదు, నీళ్లు లేవు, అన్నీ ఎండిపోయినాయి. 3.5 సంవత్సరాల వరకు వర్షం లేదంటే వాగులు వంకలు ఎట్లా వస్తాయి? రావు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తన సేవకుడి నిమిత్తమై దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట? దేవుని సృష్టి అయినటువంటి కాకి స్వభావం మనకు తెలుసు కదండి. ఏమండి, ఏం చేస్తుంది కాకి? చిన్న పిల్లోడని కూడా చూడకుండా చేతులు ఏది ఉంటుంది లాక్కుపోద్ది. అవునా కదా? కాకి స్వభావం అది. మరి అటువంటి కాకి రొట్టె మాంసం తీసుకెళ్ళి ఫలానా వ్యక్తికి ఇచ్చిరా అంటే ఇచ్చొస్తుందా? గుట్టక్కుని మింగదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే జంతువు కానీ పక్షి కానీ ఏది కూడా నోరు ముయ్యటానికి వీల్లేదు. అలా పట్టుకొని రోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ వాగు నీరు ఎండిపోయేంత వరకు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా మాత్రం ఆకలి అనేది లేదు. అయ్యో ఆకలి అని చెప్పి ఆ దేశంలో అందరూ అలమటిస్తున్నారు, ఏమి దొరక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏలియాకు మాత్రం సమృద్ధి. వాగులో నీళ్లు తాగుతున్నాడు, ఈ కాకి తీసుకొచ్చిన రొట్టె తింటున్నాడు, మాంసం తింటున్నాడు. అబ్బా, శ్రేష్టమైన భోజనం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రొట్టె మాంసానికి మించిన భోజనం ఏమైనా ఉందండి? రోజు అది పెట్టినా చాలు, వేరే బిర్యానీలు అక్కర్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నిజంగా ఆ రొట్టె మాంసం ఎంత టేస్ట్గా ఉంటుందంటే దేవుడి ఆలోచన గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కగా
తృప్తిగా సంతోషముగా తన సేవకుడి యొక్క కడుపు నింపుతా ఉన్నాడు దేవుడు. నిజంగా దేవునికి ఎంత ప్రేమ అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన సేవకులంటే దేవునికి ఎంత ప్రేమ అండి. దేవుడు ఎంతగానో ఆయన కృపగల దేవుడు అని మనకు అర్థమవుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా పక్షి జాతిలోని నీచమైనటువంటి ఆ కాకి ద్వారా దేవుడు ఏలియాకి ఆహారాన్ని సిద్ధపరిచాడంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు ఆ కాకులను మనం చూస్తూనే ఉంటాం. ఏమండి, కాకులను చూడండి, ఎవరు ఉన్నారా? హల్లెలూయా. ఎన్నిసార్లు అయ్యో అనిపించలయ్యి ఆ కాకులు. డాబా మీద ఏమన్నా ఆరబోసామనుకోండి, ఉంటాయా? కాపలా కాయాలి, ఎటు నుంచి కాకులు వస్తాయోనని. కానీ అటువంటి కాకి చేత దేవుడు తన సేవకుడిని తృప్తిపరిచాడంటే ఎంత ఆశ్చర్యం అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దోళ్ళని చేశా. ఓ కాకి నా మాట విను, నేను పిల్లల్ని పెంచి పెద్దోళ్ళని చేశా, కానీ వాళ్ళు నా మాట వింటలా, నువ్వు నా మాట వింటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని బట్టి అర్థమవుతుందా లేదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదని. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయం సాయంత్రం కూడా ఆ కాకి అంట దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకే కాదు, దాంతోపాటు గ్రూపు కాకోలములు అంటున్నాడు. కొన్ని కాకులు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి కాదు, కొన్ని కాకులు కాకి ఇచ్చాడు దేవుడు. మరి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క రొట్టె తెస్తే మరి చాలదుగా ఏలియాకి. అందుకని ఒక్కొక్క కాకి ఒక్కొక్క మాంసం ముక్క, ఒక్కొక్క కాకి ఒక రొట్టె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు ఏలియాని పోషించాడు. అయితే ఇక్కడ మన యొక్క అంశం ఏంటంటే, దేవుడు పక్షి జాతిలోని నీచమైనటువంటి కాకి ద్వారా దేవుడు తన సేవకుడిని పోషించాడు. అంటే కాకి దేవుని మాట ఉంది. హల్లెలూయా. అయితే ఇంకో విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21 నుంచి చూడండి. బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొన్నెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిల్చెను. అతడు తన గాడిదనికి పోవుచుండగా అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. దాన్ని కొట్టగా అయితే చూడండి, ఇక్కడ బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ బిలాము అనేటువంటి ప్రవక్త దేవుని యొక్క మాటలు తెలియచేసేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క మోయాబు నుంచి ఆ యొక్క బాలాకు అనేటువంటి రాజు తన పనివారిని పంపించాడు. ఎందుకోసం? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని శపించటానికి
ఈ ప్రవక్తని తీసుకురమ్మని కొంత బహుమానం ఇచ్చి పంపించాడు. ఆయన మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ముందు చెప్తాడు, మీరు ఎంత ఇచ్చినా కూడా నేను మాత్రం రానయ్యా, నన్ను క్షమించండి, నా దేవుడు ఒప్పుకోడు అని చెప్పి అంటాడు. కానీ తర్వాత అంటాడు, ఆ డబ్బు సంచి చూడగానే ఏమైపోయింది, ఆయన మనసు చెదిరిపోయింది. ఉండండి, ఈ రాత్రి ఉండండి, ఇంకోసారి అడిగి చూస్తాలే మా దేవుడిని ఏమంటాడో. ఏమో ఒకవేళ ఏమన్నా వేరే ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి వాళ్ళు ఉంచాడు. దేవుడు అంటాడు, సరే వెళ్ళు కానీ ఏమాత్రం చెప్పించవద్దు, దీవించు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పి గాడి దగ్గర అంత కట్టుకుని పని వాళ్ళు తీసుకుని బయలుదేరాడు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిదకి ఎవరు కనపడుతున్నారు? దేవుని దూత ఖడ్గం పట్టుకుని నుంచుందంట. ఈయనకి కనపడట్లా. ఎవరికి కనపడుతుంది? గాడిద. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొన్న ఒక దైవజనుడు అంటున్నాడు, ఆయన దాదాపు మద్రాసు నుంచి దుగ్గిరాలు వచ్చాడు పాస్టర్ల మీటింగ్కి. ఆయన అంటున్నాడు కదా, నా దేవుడు ఈ గాడిదని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరో మనిషి అండి. ఏమంటున్నాడు? గాడిదని అంటున్నాడు. అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు, గాడితో పోల్చుకుంటున్నాడు. ఎంత తగ్గింపండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, మనుష్యులకు బుద్ధి చెప్పటానికి దేవుడు గాడిదలను కూడా వాడుకుంటాడండి. హల్లెలూయా. ఈ మనుషులు ఎటువంటి వాళ్ళండి? బుద్ధి లేనోళ్ళు. గాడిద కంటే కూడా బుద్ధి లేనోళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అటువంటి వాళ్ళకి గాడి చేతే బుద్ధి చెప్పించాలని దేవుడు ఏం చేశాడంటే గాడిదకే వాక్కు ఇచ్చాడంట. ఎందుకు? కొట్టేస్తున్నాడు. ఈ గాడిద అటు ఇటు తిరుగుతూ ఆ దూతను చూసి భయపడిపోయి ఆ గోడకు అటు ఇటు వేసి అదుముతుంటే ఈయన ఇక్కడ నా పాటలు కాదు, ఈయన మోకాళ్ళన్నీ ఒరుసుకుపోయి ఆయనకి భూలోకంలోనే నరకం కనపడుతుంది. కోపం పట్టలేక గాడిదను కొడుతున్నాడంట. కొట్టనిచ్చింది. దేవుడు గాడిదకు నోరిచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద మాట్లాడటం మొదలు పెట్టింది. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల గాడిదను, గాడిద నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అనగా అతడు లేదనెను. అప్పుడు దేవుడు బెలాము కన్నులు తెరిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకొచ్చి నా చేత చాకిరీ చేపిస్తుంది. మొదలు నా మీద ఎక్కుతున్నావు, దిగుతున్నావు, ఆడకీడకు తీసుకుపోతున్నావు, ఎంతో పని చేపిస్తున్నావు నా చేత. ఏనాడన్నా నిన్నేమన్నా అన్నాను నేను? ఎందుకు నేను ఇలా చేశాను అన్న జ్ఞానం నీకుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడంట, ఓ బుద్ధి లేనోడా, చూడు
అని చెప్పి అప్పుడు బిలాం కన్నులు దేవుడు తెరిచారంట. అప్పుడు ఏం చూస్తున్నాడు? ఖడ్గం చేత పట్టుకొని దోత ఎదురుగా నిలబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిద నిన్ను కాపాడింది, లేకపోతే ఖడ్గంతో నిన్నే చంపేశావు, జాగ్రత్త అనేసరికి అప్పుడు వణుకుతున్నాడు బిలాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గాడిద ఎవరు? దేవుని సృష్టినా? దేవుడే సృజించాడు. దానికి పేరు పెట్టింది ఎవరు? ఆదాం. దేవుని దగ్గర నుంచి వాక్కు అందుకుని ఆదాము తన దగ్గరికి తేబడిన ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి కూడా పేరు పెట్టాడంట. ఆయన ఏ పేరు పెట్టాడు ఇప్పటికీ ఆ పేరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిదకి కానీ, కుక్కకి కానీ, నక్కకి కానీ, కాకికి కానీ, పిల్లికి కానీ, పందికి కానీ, దేనికి కూడా ఎవరు పెట్టలేదండి పేర్లు, ఆదామే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదామే పెట్టాడు పేర్లు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అపార్థం చేసుకోవద్దు, గాడిదల్లాగా ప్రవర్తిస్తుంటారు మనుషులే కానీ ఆ గాడిదకు ఉన్నటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు ఉన్న సమయంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే గాడిద కంటే హీనంగా ఆలోచన చేసి ఎప్పుడైతే ఆయన బయలుదేరాడో గాడి చేతే బుద్ధి చెప్పించాలనుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడికి బాగా తెలుసు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరి చేత బుద్ధి చెప్పించాలో కూడా ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, కొంతమంది బిలాము లాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ దృష్టాంతం గుణపాఠం అయినా కూడా వాళ్ళ బుద్ధి మార్చుకోరే. అయితే బిలాము అప్పుడు దూత చేతుల నుంచి తప్పించుకున్నాడు, కానీ ఖడ్గం మాత్రం ఆయన వదిలిపెట్టలేదంట. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనంట ఖడ్గంతో చంపేశారంట. దేవుడు దేనికి అప్పచెప్పాడు? ఆయన్ని ఖడ్గానికి అప్పచెప్పాడు. ఒకప్పుడు మంచి ప్రవక్తే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కానీ ఎప్పుడైతే ప్రలోభాలకు లోబడతారో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వీళ్ళు ఏమంటారంటే మాకు అనుకూలంగా చెప్పు. దేవుని బిడ్డలు అంటే దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలి, కానీ మనుష్యుని సంతోషపరిచేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ బిలాముకి దేవుడు గాడిద చేత బుద్ధి చెప్పించాడు. గాడిద మాట్లాడేట్టు చేశాడు దేవుడు. ఏ గాడిదైనా మాట్లాడటం మనం విన్నావా? హల్లెలూయా. అవసరమైనప్పుడు దేవుడు సృష్టికి కూడా వాక్కునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము అంటున్నాడు. అవసరమైతే ఆకాశము నుంచి కూడా ఒక ధ్వని వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బాప్తిస్మం పొంది, యొర్దాను నదిలో బాప్తిస్మం పొంది ఆయన పైకి వస్తా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది స్వరం? ఆకాశము నుంచి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ ఎవరన్నా కనపడ్డారా? ఎవరు లేరు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశములో నుండి వస్తుంది. అటువంటిది ఏదైనా రావచ్చు అవసరాన్ని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, సృష్టి దేవునికి లోబడుతుంది.
పక్షులు దేవుని మాట వింటున్నాయి, జంతువులు దేవుని మాట వింటున్నాయి, క్రూర మృగాలు కూడా దేవుని మాట వింటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి చూడండి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చిన రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలుని ఏ గుహలో పడేశారండి? సింహముల గుహలో పడవేశారు. ఇదిగో, సింహాల కంటే ఆహారం కూడా పెట్టలేదంట. ఎందుకు? దానియేలు అలా పడకముందే తునకలు అయిపోవాలని చెప్పి సింహాలకు ఆహారం కూడా పెట్టాల. సింహాలు ఆకలితో ఎదురు చూస్తున్నాయి. అంతలోకే దేవుని వాక్కు సింహాల దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏ సింహాలారా, నా సేవకుడు వస్తున్నాడు, నోరు మూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాలు నోరు మూసుకుంటాయండి? ఎవరు చెప్పినా సరే సింహాలు నోరు మూసుకుంటాయా? ఆకలితో ఉన్న సింహాలు. దానియేలు వెళ్ళాడు, సింహాల గుహలో పట్టాడు. కానీ అన్యుడైన రాజు అంటున్నాడు, నీవు సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యుడికి ఎంత విశ్వాసం అండి! ఎందుకంటే ఆ దానియేలు యొక్క దినచర్య అంతా రాజు గమనిస్తాడు. ఆయన మంచితనం ఆయనకి తెలుసు, ఆయన యథార్థత ఆయనకి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు పని చేసే దగ్గర అన్యాయంగా నీ మీద నింద మోపుతారు. నిన్ను ఇరికించాలని, నువ్వు మంచిగా ఉంటున్నావని, బాస్కు నువ్వు ఎంతో నమ్మకంగా ఉంటున్నావని, ఆ పని నుంచి నిన్ను తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ నీ మంచితనం, నీ యథార్థత, నీ సామర్థ్యం నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గుహలోకి రాగానే సింహాలంట దానియేలు చూసి, దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుంటే అవి కూడా ప్రార్థన చేస్తున్నాయి అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, దానియేలు కోసం దేవుడు అంట సింహాలను ఫాస్టింగ్ పెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్. ఆ రాత్రి అంతా సింహాలకి గుహలో ఆల్ నైట్ ప్రేయరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారు ఎవరు? దానియేలు. సంఘస్థులు ఎవరు? సింహాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాలే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాయి, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాయి. మరి మనుషులు చేస్తున్నారా? అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ వారానికి ఒక రోజు ఉపవాసం ఉండమంటే ఉండట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రం చూడండి. దానియేలు వచ్చి సింహాల గుహలో పడితే అసలు ఆ సింహాలు నోరు తెరవలేదు.
మీదకు రాలేదు, హాని చేయలేదు. కానీ అసలు ఈ దానియేలు సింహాల గుహలో ఎందుకు పడ్డాడు? ఆయనంట దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. అది తప్పుగా చూపించారు. ఇదిగో నువ్వు ప్రార్థన చేయొద్దన్నావు, చట్టం చేసావు రాజా. కానీ ఈ దానియేలు ఉన్నాడు చూసావా, ప్రార్థన చేయటం మానలా. సింహాల గుహలో పడతాడని తెలుసు, అయినా కూడా ఈయన ప్రార్థన చేయటం మానలేదే. అందుకని ఆయన్ని సింహాల గుహలు వేస్తావా వేయవా? రాజుకు తప్పలా. వేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారంట చూసారా? రాయి అడ్డంగా పెట్టారంట. మళ్ళీ అక్కడ అది పక్కకు తొలుగుతోనని, ఒకవేళ దానియేలు ఉన్న బలాన్ని ఉపయోగించి పక్కకు తీస్తాడేమో అనుకున్నారేమో. దానికి సీలేశారు, మళ్ళీ రాజముద్ర వేశారంట. ఎవ్వరు తీయటానికి వీలు లేకుండా. ఇంకెక్కడ బయటకు వస్తాడు దానియేలు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నా సేవకుడు వస్తున్నాడు, నోరు మూసుకోండి అన్న దేవుడే మళ్ళీ అన్నాడంట, ఇదిగో దానియేలు మీద కుట్ర చేసినటువంటి దుష్టులు వస్తున్నారు, నోరు తెరవండి అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోరు తెరిస్తే ఏమైందో చూడండి. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారా గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసి. అబ్బాబాబా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యములు ఘనమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఘనమైనవి. ఇది ఘనమైన కార్యమా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రాణాల మీద ఆశ వదులుకొని ఉంటాడు, కానీ దేవుడు చేసిన ఘనమైన కార్యము చూసి ఈ పాట పాడుకొని ఉంటాడు దానియేలు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయుష్కాలం ఆయన వరమే. దానియేలు ఆయుష్ని దేవుడు పొడిగించాడు. మరి ఎవరు ఆయుష్ తగ్గించాడు? ఎవరు ఆయుష్ తగ్గించాడు? ఎవరైతే కుట్ర చేశారో, దానియేలు మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ ఆయుష్ తగ్గిపోయిందంట. వాళ్ళు అనుకున్నారా, పాపం కుట్ర చేసిందేమో మహానుభావులు, శిక్ష ఎవరికి వచ్చిందండి? భార్యకి, బిడ్డలో కూడా వచ్చేసిందే. అయ్యో, అందుకనే యజమానులు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యజమాని తప్పు చేస్తే భార్యకి, బిడ్డలకు కూడా శిక్ష వచ్చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఎందుకంటే చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, త్రిత్వం
త్రియేక దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ త్రియేక దేవుడైనటువంటి ఆ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ తండ్రి కంట ఏమిష్టం అంట? యథార్థముగా ఉండటం ఇష్టం, పరిశుద్ధంగా ఉండటం ఇష్టం. అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం ఆడితే ఒప్పుకోడు. ఆయన అబద్ధం ఆడితే ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే శిక్ష వచ్చేస్తుంది. కరెక్ట్గా ఉండాలి. తండ్రి విషయంలో కుమారుడు యేసయ్య ఏం చేస్తాడంట? క్షమించటం ఆయనకి ఇష్టం అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిష్టం? క్షమించటం. అందుకనే తండ్రి అయిన దేవుడిని విజ్ఞాపనకర్తగా ఉండి, తండ్రి కుడిపార్శ్వాన ఉండి ఆయనంట, అయ్యా అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా, ఈ ఒక్క తప్పు క్షమించయ్యా అని చెప్పి పర్మిషన్ అడుగుతూ ఉంటాడంట. మన తప్పులన్నీ కూడా యేసయ్య ఉత్తరవాదిగా ఉండి తండ్రిని వేడుకుంటూ ఉంటాడంట. అందుకనే ఆయన క్షమిస్తాడు, క్షమించమని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువులను కూడా క్షమించమని చెప్పాడు యేసయ్య. ఆయన చేసి చూపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్ముడికి ఏమి ఇష్టం? ఆయనకు పొగట్టం ఇష్టం అంట. ఏమిష్టం? పొగట్టం. నువ్వు మహాదేవుడవు, మహిమగల దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నీవేదైనా చేయగల దేవుడవు, నీకేది కూడా సాధ్యము కాకుండా లేదు, నీకన్నీ సాధ్యమే. ఇదిగో ఈ అద్భుతం చేశావు, ఆ అద్భుతం చేశావు, ఆ మహత్కార్యం చేశావు, ఈ సూచక్రియలు చేశావు. ఇదిగో నువ్వెంతో నమ్మదగిన దేవుడవు, నువ్వెంతో సుందరుడవు, ఇలా పొగడాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవుని యొక్క జీవితం, క్రైస్తవుని యొక్క జీవితం, విశ్వాసి యొక్క జీవితం ఈ మూడిటి మీద ఆధారపడి ఉంది. యథార్థంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, క్షమించే స్వభావం కలిగి ఉండాలా, దేవుడిని పొగడుతూ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆయన నీ ఎడల ఘనమైన కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకోటి ఏంటంటే కోడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటది? కోడి. కోడి కూడా దేవుని ఆజ్ఞకు లోబడిందంట. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 36 నుంచి చూడండి. సీమోను పేతురు, ప్రభువా నీవు ఎక్కడికి వెళుచున్నావని ఆయనను అడుగగా, యేసు నేను వెళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని. యేసు, నా కొరకు నీ ప్రాణం పెడతావా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక మునుపు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులకు చెబుతూ అంటాడు కదా, ఇదిగో నేను వెళ్ళే సమయం వచ్చింది, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్తున్నాను, కానీ మీరు రాలేరు అంటాడు. ఇప్పుడు రాలేరు కానీ తర్వాత వస్తారు అంటే పేతురు అంటాడు, ప్రభువా నేను ఎక్కడికైనా వస్తా, ఇప్పుడైనా వస్తా, ఎందుకంటే నిన్నంతగా నేను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు అంటాడు, ఏంటి నా కోసం ప్రాణం పెడతావా? నా కోసం
నువ్వు ప్రాణం పెడతావా? అసలు ఈయనంటే ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు అంటావు. నువ్వు ఎప్పుడైతే 3 సార్లు అంటావో అప్పుడు దాకా కోడి కొయ్యదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, సహజంగా ప్రతి తెల్లవారుజామున కోడి కుసుద్దా లేదా? దేవుడు అక్కడున్న కోడికి ఆజ్ఞ ఇచ్చాడంట, ఇదిగో అమాయకుడైనటువంటి నా శిష్యుడు వస్తున్నాడు, జాగ్రత్తగా విను. ఎవరికి చెబుతున్నాడు? కోడికి చెబుతున్నాడు. ఆ అమాయకుడైన శిష్యుడు, నేను ఎంతగానో ప్రేమించినటువంటి నా శిష్యుడు నా కోసం ప్రాణం పెడతానంటున్నాడు. కోడి, నువ్వు చేసే పని నువ్వు చేయబాకు. ఎప్పుడైతే 3 సార్లు ఈయనెవరో నాకు తెలియదు అంటాడు, అప్పుడే పోయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే. దేవుని మాటకు లోబడి ఆ కోడి అంట ఈ పేతుర్నే గమనిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఏమంటాడు అని. అప్పుడు 2 సార్లు అయిపోయింది. ఒక చిన్నది చలిమంట దగ్గర ఉంటే ఈ పేతురు కూడా వెళ్తాడు. వెళ్తే ఆ చిన్నది అంటది, ఇదిగో ఆయనతో పాటు ఈయన్ని కూడా నేను చూశాను, నాకు తెలుసు అంటే, ఓ చిన్నదన్నా, నువ్వెవరిని చూసావో ఏంటో, అసలు ఆయన ఎవరు, నేనెవరు, ఆయన ఎవరు నాకు అసలు తెలియదు. అమ్మా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనతో పాటు నేనున్నానని చెబితే నన్ను కూడా పట్టిటానికా నువ్వు అన్నట్టుగా ఆయన ఎవరు నాకు తెలియదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 25 నుంచి చూడండి. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారు అతను చూచి, నీవు ఆయన శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగనను. పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను. వెంటనే కోడి కూసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు 3 సార్లు అయ్యింది. ఆ చిన్నది అంటే నేను ఎరగనన్నాడు. పైన మరి అక్కడ చలి కాచుకుంటున్నటువంటి వ్యక్తులు, నీవు ఆయన శిష్యుల్లో ఒకడో కాదంటే నేను కాదన్నాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి, ఇదిగో నువ్వు అక్కడ చెవి తెగ నరికావు కదా, అక్కడ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నాకు తెలియదని 3 సార్లు. ఎప్పుడైతే 3 సార్లు పూర్తి అయ్యిందో దేవుని ఆజ్ఞ ప్రకారంగా కొక్కరోకో అంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కోడి కూడా దేవుని మాటకి లోబడుతుంది. మరి మనుష్యులు లోబడుతున్నారా? దేవుని మాటకి మనుష్యులు లోబడుతున్నారా? ఆయన మాతో ఎప్పుడు మాట్లాడాడు, మేమెప్పుడు లోబడలేదు అంటారు. ఎట్లా? ప్రభు అంటాడు, నేను రోగినై ఉన్నాను, నువ్వు నన్ను చూడటానికి రాలేదు, నేను ఆకలితో ఉన్నాను, నా యొక్క ఆకలి నువ్వు తీర్చలేదు, నువ్వు నాకు భోజనం పెట్టలేదు అని చెప్పి అంటే అంటారంట, ప్రభువా నువ్వెప్పుడయ్యా రోగిగా ఉన్నావు, నేనెందుకు రాలా? నువ్వు రోగిగా ఉంటే పలానా హాస్పిటల్ అని చెప్తే నేను రాకుండా ఉంటానా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో ప్రభువా, నీకంటే నాకు ఎక్కువ ఎవరు? అయ్యో నీకు ఆకలిగా, నాకు ఎప్పుడన్నా చెప్పావా? నేను చెరసాలలో ఉన్నా, నువ్వు నా దగ్గరికి రాలేదండి. నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు ప్రభువా? కాకి చేత కబురు అందినా కూడా నేను వచ్చేవాడిని అంటారు. కానీ ప్రభు అంటాడు, ఇదిగో నా సహోదరులకు నువ్వు చేస్తే
నాకు చేసినట్టే అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండి బలహీనులుగా రోగులుగా ఉన్నారో వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఆకలితో ఉంటే వాళ్ళ యొక్క కడుపు నింపాలి. ఒకవేళ చెరసాల్లో ఉంటే పోయి వాళ్ళని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మనము దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, సువార్త కూడికల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆదివారం బోధకుల ద్వారా మాట్లాడు. ఇంకేం కావాలి నీకు? దేవుని మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు చెప్పే మాట వింటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. సృష్టి దేవునికి లోబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కాళ్ళలో ఈదేవి కూడా దేవునికి లోబడుతున్నాయి అంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోనా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 17వ వాక్యం చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఎవరికి నియమించాడంటండి? చేప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరికి చెబుతున్నాడు? చేపతో మాట్లాడుతున్నాడు. చేప ఇదిగో. అక్కడేమో కోడితో చెప్పాడేమని, అమాయకుడైన నా సేవకుడు వస్తున్నాడు, ఒక కంట కనిపెట్టి అన్నాడు. ఇక్కడ ఇదిగో అవిధేయమైన నా సేవకుడు వస్తున్నాడు, నా మాటకు లోబడకుండా నినివే వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు. ఆ సేవకుడిని బట్టి తుఫాన్ రేగింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. కాసేపు ఎత్తి సముద్రంలో వేస్తారు, కాసేపు ఉన్నాక జాగ్రత్తగా ఉండు, ఇదిగో వస్తున్నాడు నోరు తెరుచుకొని ఉండు అని చెప్పి చేపకు ఆజ్ఞ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు 3 రోజులు ఫాస్టింగ్ అన్నాడంట. ఎవరికి? చేపకి. ఎన్ని రోజులు? 3 రోజులు ఫాస్టింగ్. నువ్వు నోరు తెరుచుకొనే ఉండాల. మూసావనుకో నా సేవకుడి పని అయిపోతాయి. అందుకని నువ్వేం చేయాలా? నోరు తెరుచుకొనే ఉండాలా. 3 రోజులు పాపం దేవుని మాటకు లోబడి ఆ చేప ఏం చేసిందండి? ఆ సముద్రంలో ఈదుతానే ఉంది. ఏమో ఒకవేళ ఏమైనా తిట్టుకుంటుందేమో చేప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడెందుకు ఇంత పని చేశాడు, నన్ను ఫాస్టింగ్ పెట్టాడు అని చెప్పి పాపం చేప తిట్టుకొని ఉంటుంది. కానీ యోనాకు బుద్ధి చెప్పాలని దేవుడు ఏం చేశాడు? పాపం చేపను ఫాస్టింగ్ పెట్టాడు. అయితే దేవుడు ఏదైతే అనుకున్నాడో అక్కడికి రాగానే దేవుడు అంట ఆజ్ఞ ఇచ్చాడని చూడండి. 2వ అధ్యాయం 10వ వాక్యంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. బతుకు జీవుడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చక్కగా సముద్రంలోకి వెళ్ళిపోయి చిన్న చిన్న చేపలను తినొచ్చు, నాసు తినొచ్చు, అన్ని తినొచ్చు చేప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫాస్టింగ్ అయిపోయింది చేపకి. ఎందుకు? యోనాకు బుద్ధి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చేపలు కూడా దేవునికి లోబడుతున్నాయండి. ఎందుకని? వాటన్నిటినీ దేవుడే చేశాడు. మరి మనిషిని దేవుడు చేయలేదా?
వీడికి కత్తి తెలివి ఎక్కువ, వాడికి తెలివి తక్కువ. హల్లెలూయా. వాడికి ఒకటే తెలుసు, ఏదైనా చెబితే చిత్తం చిత్తం ప్రభు అంటమే తెలుసు వాడికి. కానీ వీడికి ఏం తెలుసు? ఏదన్నా ఆజ్ఞ ఇస్తే వీడికి ఒకటే తెలుసు. ఏం తెలుసు? ప్రశ్నించడం తెలుసు. అంతేకాదు, వీడు అంటాడు, ఈ నరుడు అంటాడు, నా చిత్తం. ఏంటది? నా చిత్తం, నా ఇష్టం. నువ్వు చెప్పేదేంటి? ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏదైనా సంఘస్థులు మేలుగోరి పొరపాటున కాపరి ఏదైనా గద్దించాడు అనుకోండి, ఇక ఉంది మీటింగ్. నువ్వు నాకు చెప్పేంత తోడివా? ఆ మాత్రం నాకు తెలీదా? నాకు తెలుసులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏమన్నా అన్నయ్య? ఆ శాప ఏమన్నా అందా? అతను ఎవరో వస్తే నేనెందుకు ఫాస్టింగ్ ఉండాలి, నాకు తెలీదు అని శాప అందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఎవరో అబద్ధం ఆడితే నేను పురుగులు, బియ్యపు గింజలు ఇవన్నీ ఎదుర్కోకుండా నేను ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పని నేను చేయకుండా ఉండాలా అని కోడందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాంసం తీసుకెళ్ళాలా, రొట్టె తీసుకెళ్ళాలని కాకందా? హల్లెలూయా. ఏంటి? ఆకలి దంచేస్తుంటే ఒక మనిషి నా దగ్గరికి వస్తుంటే మేము నోరు మూసుకోవాలా అని సింహాలన్నయ్య? హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, క్రూర మృగాలు సైతం దేవుని మాటకు లోబడుతుంటే మనుష్యులు లోబట్టలేదంట. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ నీవు దేవుని మాటకు లోబడకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. అంతేకాదు, ముగిస్తాను, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి చూడండి. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్న వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన శిష్యులు సముద్రములో ఆ యొక్క దోణిలో ఉన్నప్పుడు సముద్రంలో తుఫాను రేగింది. వాళ్ళైతే భయపడిపోతున్నారు. ప్రభువా, మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నప్పుడు, అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుతున్నారు, నేనున్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆ యొక్క గాలిని తుఫాను గద్దించాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే దాగిపోయింది. చాలా మంది విశ్వాసులు యేసు ప్రభు శిష్యుల్లాగానే ప్రవర్తిస్తుంటారు. ఎందుకు? అలలు వంటి ఆ తుఫాను రేగినప్పుడు వాళ్ళ జీవితంలో
సమస్యలు, శోధనలు, బాధలు చుట్టుముట్టినప్పుడు ఏం చేస్తారు? భయపడిపోతారు. కానీ వాళ్ళ దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నాడా లేడా? నీవు దేవుని బిడ్డవైతే దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టి వెళ్తాడు? దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, ఆయనకి ఇష్టం కానిది ఏదైనా నువ్వు చేస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. నువ్వు ఆయన చెప్పినట్లుగా విన్నంతసేపు కూడా ఆయన నీ దగ్గరే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని తుఫానులు రేగినా, ఎన్ని సమస్యలు రేగినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా ఏం చేస్తాడంటే ఆయన వెంటనే లేచి గద్దిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేం చేయాలా? నీ దగ్గర ఉన్నటువంటి యేసయ్య వైపు నువ్వు చూడాలా. నువ్వు ఎక్కడ చూస్తావు? మరి ఎక్కడెక్కడో చూస్తావు. యేసయ్య నీ దగ్గరే ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఎక్కడెక్కడికో పోతావు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య మన దగ్గరే ఉన్నాడు. అది మనం గుర్తించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా తెల్ల కాగితం మీద ఒక చిన్న గీత ఉందనుకోండి, ఆ చిన్న గీతని వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా అతి పెద్దదిగా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఆ గీతని పెద్దదిగా చేసుకొని భయపడిపోతూ ఉంటారు. అదే సమస్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీ సమస్య కంటే గొప్పవాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో నీ గీత ఎంత ఉందో దానికంటే ఇంకా అతి పెద్ద గీత పెట్టు. అంతకుముందున్నది ఏమైపోద్ది? చిన్నదైపోద్దా లేదా? అంటే నీ సమస్య చిన్నదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకున్నంత పెద్దదేం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఎక్కడికి పరిగెత్తాడు? డాక్టర్ దగ్గరగా కాదా? ఏమండి, యేసయ్య దగ్గరికి వస్తారా? ముందు డాక్టర్ దగ్గర పరిగెత్తారు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు? నీ గీతని ఇంకా అతి పెద్దగా చేస్తాడు. ఏదేదో చెబుతాడు, భయపెడతాడు. ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా అంటాడు. బల్ల మీద 50,000 60,000 పెట్టాలంటాడు. కానీ నువ్వు యేసయ్య వైపు చూస్తే యేసయ్య నీలో ఉన్నాడు గనుక, నీ దగ్గర ఉన్నాడు గనుక, మరలా యేసయ్యని ఆశ్రయించి నువ్వు మరలా స్కానింగ్కి వెళ్తే అక్కడ ఏమొస్తాయి? నిల్ రిపోర్ట్లు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామముని మహిమపరుద్దాం. ఎందుకంటే నీ సమస్య కంటే యేసయ్య గొప్పవాడు. ఆ గొప్పవాడని యేసయ్య వైపు నువ్వు చూడు, సమస్య వైపు నువ్వు చూడద్దు. అనవసరంగా నష్టపోవద్దు. కొంతమంది లక్షలు నష్టపోతారు అనవసరంగా. సమస్య చిన్నదే, దేవుని దగ్గరకు వస్తే అది సులువుగా పరిష్కారం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఏం చేశాడు హిజ్కియా? మరణకరమైన రోగం వస్తే ఏం చేశాడు? ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడండి? పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోడ వైపు తిరిగి కన్నీరు కార్చి, ప్రభువా నీ ఎడల నేనంత యథార్థంగా ప్రవర్తించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అనగానే, కన్నీటితో మొరపెట్టగానే వెంటనే వెళ్ళిపోయిందంట దేవుని దగ్గరికి. ఆయనకు విన్నపం, సమాధానం కూడా వెంటనే వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను అన్నాడు. యెషయాకు చెప్పాడు కదా, ఇదిగో నా కుమారుడికి అంజూరపు ముద్ద తీసుకెళ్ళి దాని మీద పెట్టు, అది నయమైపోద్ది. హల్లెలూయా.
15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడాలి అంటే ఆ అంజూరపు మొద్ద ఆ పుండు మీద పెట్టబడాలి, అది తగ్గిపోవాలి, అప్పుడు ఆయనకు ఆరోగ్యం వస్తుంది. అందుకనే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం యేసే. హల్లెలూయా. వేరొకటి ఏమీ లేదు. యేసయ్య తప్ప ఈ లోకంలో నీకెక్కడ పరిష్కారం అనేది లేనే. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, సృష్టి దేవునికి లోబడుతుంది. పక్షులు, జంతువులు, క్రూర మృగాలు దేవునికి లోబడుతున్నాయి. మనుష్యులు లోబడటం లేదంట. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేశాను కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి ఆకాశానికి చెబుతున్నాడు, భూమికి చెబుతున్నాడు. అందుకే ఆకాశం అంట ఒకనాటికి అగ్ని కురిపించబోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమిలో నుంచి కూడా అగ్ని జ్వాలలు లేవబోతా ఉన్నాయి. అటువలే అందలి కృత్యములన్నీ కూడా కాలిపోవును అంటాడు. ఎందుకు? ఈ భూమి మీద మనుషుల చేతితో చేయబడినటువంటి అన్ని కూడా లయమైపోతాయి అంట. దేవుని యొక్క మహాదినమున, ఆ ఉగ్రత దినమున, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ దేవుని రాకడ దినాన ఇవన్నీ సంభవించబోతా ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటకు లోబడాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రభువా, సృష్టి నీ మాటకు లోబడుతుందయ్యా. జంతువులు నీ మాటకు లోబడ్డాయి, పక్షులు నీ మాటకు లోబడ్డాయి. కానీ నీ చేతి పని అయిన నేను మాత్రం అయ్యా నీ మాటకు లోబడలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నీ మాటకు నేను లోబడతానయ్యా. అయ్యా నీ మాట నేను వింటానయ్యా. అయ్యా నా మనసు నేను మార్చుకుంటాను, నేను రక్షణ పొందుతాను ప్రభువా. అయ్యా నీ రాజ్యములో నేను వారసురాలుగా ఉంటానయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు నీ విషయమై సంతోషిస్తాడు. నీ విషయమై ఒక కార్యం చేస్తాడు, ఒక ఘనమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ఓ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమగల తండ్రి, సజీవుడు అయిన దేవా. అయ్యా సృష్టి నీ మాటకు లోబడుతుందయ్యా. జంతువులు నీకు లోబడ్డాయి, పక్షులు నీకు లోబడ్డాయి, క్రూర మృగాలు నీకు లోబడ్డాయి. సృష్టి నీకు లోబడిందయ్యా. ఆకాశంతో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా. నీ చేతి పనిన భూమితో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా. మనుషులు మాత్రం లోబడటం లేదయ్యా. లోబడే మనసు వారికి అనుగ్రహించయ్యా. సహాయం చేయను. కృపచూపు దయగల తండ్రి నీకు వందనాలు. కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును దర్శించయ్యా. ఎవరికి ఏ సమస్య ఉందో తొలగించునైనా. ఒకవేళ వాళ్ళ సమస్య చిన్నదిగానే ఉందేమో, వాళ్ళు పెద్దదిగా చేసి చూస్తున్నారేమో యేసయ్యా. సమస్య కంటే పెద్ద అయినటువంటి దేవుడవు నీవని వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ సమస్యకు పరిష్కారాన్ని నీ వద్ద పొందుకోవాలి యేసయ్యా. అట్టి కృప అనుగ్రహించు నాయనా. ప్రపంచమంతటిని కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తా ఉంది యేసయ్యా. దానిని గడగడలాడించేవాడు నీవయ్యా. అయ్యా నీకు స్తోత్రం. ఒకవేళ నీవే దాన్ని అనుమతిస్తే అయ్యా కనికరంతో దానిని గద్దించయ్యా. ఎవ్వరి వల్ల కాదయ్యా. ఏది చేయాలన్నా నీవేనయ్యా. తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉపవాస దినమున ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఆశతో నీ సన్నిధికి వచ్చారో, ఆశ గల ప్రాణం మేలుతో తృప్తిపరిచే దేవుడు అయ్యా. ఒక ఘనమైన కార్యముతో వారి హృదయాన్ని తృప్తిపరిచి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా నీ చిత్త ప్రకారముగా రానున్న నెల 5, 6 తారీఖుల్లో నాయన ఈ యొక్క గ్రామములో సువార్త కూడికలు నువ్వు ఏర్పాటు చేశావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. అనేకులకు సువార్త ప్రకటించబడాలి, అనేకులకు మార్పు రావాలి యేసయ్యా. నీ ఘనమైన కార్యములు ఈ గ్రామంలో జరిగించు నాయన. సహాయం చేయి.
ఈ గ్రామంలో అనేకులు మీరు పట్టుకొనండి, మార్చుకొనండి, నీ వైపు తిప్పుకొనండి. ఇంకా ఈ ప్రపంచ వ్యాప్తముగా ఎంతమంది అయ్యా నిన్ను తెలుసుకోకుండా ఉంటున్నారు, నీ మంచితనం తెలుసుకోకుండా ఉంటున్నారు, నీ మాటకు లోబడకుండా ఉంటున్నారు, అట్టి వారికి లోబడే మనసు అనుగ్రహించు, సహాయం చేయనైనా, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ పరిచర్యను మీరు విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను నా భార్యను దర్శించు నాయన, దీవించు, ఆశీర్వించు, బలపరచు. ఈ సేవలో బలంగా వాడుకోనాయన, బలమైన కార్యాలు జరిగించు. మీరే సమస్త కార్యములు జరిగించి ఈ సమయంలో ఎవరైనా బలహీనులుగా రోగులుగా ఉంటే ముట్టి స్వస్థపరచమని నజరేయునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.